ఆ రెండో లైన్ చదువుదాం మనం. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టిగా హల్లెలూయా. త్వరపడి తొందరగా ఈ కార్యాలు జరగాలని మనం ఎదురు చూస్తూ ఉంటాం. అక్కడ రాయబడిన కాన్సెప్ట్ వచ్చేసి, వారిలో ఒంటరి అయిన వారిని 1000 మందిగా చేస్తాను, ఎన్నిక లేని వాడిని బలమైన జనముగా చేస్తాను. యెహోవానగు నేను తగిన కాలమున. ప్రతిదానికి ఒక కాలం ఉంది, ప్రతిదానికి ఒక సమయం ఉంది. ఆ కాలం వచ్చినప్పుడు, ఆ సమయం వచ్చినప్పుడు ఈ కార్యాన్ని నేను త్వరగా చేస్తాను అని ప్రభు సెలవిచ్చారు. ప్రియమైన వాళ్ళరా, ఈ రాత్రి ఇక్కడ కూడి వచ్చిన మీ జీవితాలు ప్రభు మీ పట్ల ఒక ఉన్నతమైన ఉద్దేశించి ఉన్నారు. ఒక కాలాన్ని నిర్ణయించి ఉన్నారు, ఒక సమయాన్ని నిర్ణయించి ఉన్నారు. ఆ నిర్ణయ కాలం వచ్చినప్పుడు, ఆ తగిన సమయం వచ్చినప్పుడు ఇక ఆలస్యం చేయకుండా త్వరగా దేవుడు ఆ కార్యాలు మీ జీవితంలో జరిగించునుగాక. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. ఇప్పుడున్న జనరేషన్, ఇప్పుడున్న మనుషులకు విధానాలు ఏంటంటే, ప్రతిదీ త్వరగా జరిగిపోవాలి, తొందరగా అయిపోవాలి. తొందరగా పిల్లలు పెళ్ళిళ్ళు చేసేయాలి బాబు, తొందరగా పిల్లలు పెద్దోళ్ళు అయిపోతే బాగుంటుందయ్యా, వీళ్ళు అసలు ఎంత తిన్నా ఎదగట్లేదయ్యా, తొందరగా పెద్దోళ్ళు అయిపోతే భారం తీరిపోతుంది, తొందరగా ఉద్యోగం వస్తే బాగుంటుంది, తొందరగా చదువు పూర్తి అయితే బాగుంటుంది, త్వరగా ఈ పనులు జరగాలి, త్వరగా వృద్ధి పొందాలి, త్వరగా అభివృద్ధి పొందాలి, త్వరగా ఆశీర్వదించబడాలని మనం చాలాసార్లు ఎదురు చూస్తూ ఉంటాం. ప్రియమైన వారలారా, మనం ఆరాధిస్తున్న దేవుడు కూడా తన సమయం వచ్చినప్పుడు, తన కాలం వచ్చినప్పుడు, ఆ నిర్ణయ కాలం వచ్చినప్పుడు, ఆ తగిన సమయం వచ్చినప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా త్వరపడి దేవుడు మన జీవితాల్లో కార్యాలు చేస్తాడు. చప్పట్లు కూడా అందరూ గట్టిగా హల్లెలూయా. మరి ఆ తగిన కాలం ఎప్పుడు వస్తుంది? ఆ తగిన కాలం వచ్చిందని మనకు ఎలా తెలుస్తుంది? ఇదే టైం అని మనకు ఎలా తెలుస్తుంది? ఇదే సమయం అనేది మనకు ఎలా తెలుస్తుంది అంటే, కొన్ని గుర్తులు, కొన్ని విషయాలు. అప్పటికే సాయంకాలం అయిపోయింది. ఏ కాలం అండి అది? చెప్పాలి. ఏ కాలం? మీకు వినబడుతుంది నేను చెప్పే మాటలు? ఏ కాలం అది? సాయంకాలం అయిపోయింది. అసలే అది అరణ్య ప్రదేశం. అప్పటికే 3 రోజుల నుండి వాళ్ళు వాక్యాన్ని వింటూ అలాగే ఉండిపోయారు. ప్రార్థన ముగించబోతున్నారు, ప్రజలు బయలుదేరి వెళ్ళబోతున్నారు. అప్పుడు సడన్గా ప్రభు కనిపించింది, అయ్యో వీళ్ళు వెళ్ళిపోతున్నారే, మరి మార్గ మధ్యలో ఎక్కడైనా మూర్చబోతారేమో. మనం ఆరాధిస్తున్న దేవుడు కనికరా స్వరూపుడు, వాత్సల్యపూర్ణుడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆయనకున్న మనసు మనకు ఉండాలని ప్రభు కోరుకుంటాడు. హల్లెలూయా. ఆ తండ్రి మనసు మనకు ఉండాలని ప్రభు కోరుకుంటాడు. మనం చాలాసార్లు అర్థం చేసుకోం దేవుని మనస్సు. సరే, వాళ్ళందరికీ ఆహారాన్ని ఇవ్వండి అని ప్రభు చెప్తే వాళ్ళు అన్నారు, ఇది సాయంకాలం బాబు, ఈ సమయంలో ఇది అరణ్య ప్రదేశం. ఎవరో దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి, ఇది ఎక్కడ సరిపోతుంది? ఇది చాలదు. మీ జీవితంలో ఇది చాలదు. ఇది ఎక్కడ సరిపోతుంది? ఈ ఇల్లు ఎక్కడ సరిపోతుంది బాబు? ఈ డబ్బు ఎక్కడ సరిపోతుంది? గుడారాల పండుగకి ఈ మనీ ఎక్కడ సరిపోతుంది? ఈ స్థలం ఎక్కడ సరిపోతుంది? పిల్లల వివాహానికి ఇది ఎక్కడ సరిపోతుంది? చాలదు. ఇది చాలదు. ఈ శక్తి చాలదు, ఈ బలం చాలదు, ఈ జ్ఞానం చాలదు. నువ్వు చదువుకోవాల్సిన పెద్ద చదువు, ఆ చదువుకి ఈ జ్ఞానం ఎక్కడ సరిపోతుంది? నువ్వు చదువుకుంటారు, చదువు చాలా పెద్ద చదువు, ఆ చదువుకు నీ జ్ఞానం ఎక్కడ సరిపోతుంది? పిచ్చిదానా, చింపురు జుట్టేసుకుని పిచ్చిదానిలాగా మాట్లాడుతుంది, నీ జ్ఞానం ఎక్కడ సరిపోతుంది? నిజమే, మనకు అనిపిస్తుంది, అవును కదా, నా జ్ఞానం ఎక్కడ సరిపోతుంది? నా శక్తి ఎక్కడ సరిపోతుంది? ఇంత గొప్ప సైన్యంతో యుద్ధం చేయడం నాకు శక్తి ఎక్కడ సరిపోతుంది? ఈ శక్తి చాలదు, ఈ బలం చాలదు, ఈ డబ్బు చాలదు, ఈ హోదా చాలదు, ఈ స్థితి చాలదు. పాస్టర్ గారండి, నాకు ఒక పెద్ద పోస్ట్ ఉంటే నేను ఏదైనా చేసేవాడినండి, నేను ఇక్కడ చేసే చిన్న పోస్ట్ అండి, ఏదైనా రిక్వెస్ట్ చేయగలుగుతాను కదండి, నాకు అంత అధికారం లేదు కదండి పాస్టర్ గారు. నాకు కానీ ప్రమోషన్ వస్తే నెక్స్ట్ నాకు ఆ ప్రమోషన్ వచ్చి ఆ సీట్కి వెళ్ళి కూర్చొని అనుకోండి, అప్పుడైతే నేను ఏమైనా చేయగలనేమో. కానీ ఇప్పుడు నేను వాళ్ళ దగ్గర అసిస్టెంట్ అండి, నేను ఆ పోస్ట్లోకి వెళ్ళలేదండి. మామూలుగా నేను వెళ్ళాల్సింది ఆ చోటుకి, కానీ నాకున్న ఈ అధికారం ఈ పని చేయడానికి అది చాలదు బాబు అనే స్టేజ్లోకి మీరు వచ్చారేమో. చాలదు, ఈ పిండి చాలదు, ఈ నూనె
చాలదు, ఈ డబ్బు చాలదు, ఈ ఆరోగ్యం చాలదు, ఈ శక్తి చాలదు అనే స్టేజ్కి మీరు వచ్చుంటే మీరు గుర్తుపట్టాలండి, ఆ స్టేజ్కి మీరు వచ్చారంటే దేవుని సమయం మొదలైందని. చప్పట్లు కూడా మొదలు గట్టిగా, దేవుని సమయం మొదలైందండి. అయ్యా ఇవి చాలదంటే ఎందుకు చాలదు కానీ పచ్చిక మీద కూర్చోమని అందరం కూర్చోబెట్టి 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఆశీర్వదించి పంచడం మొదలెడితే రొట్టెల పండుగ అది. ఆమెను చెప్పడం గట్టిగా. వేల మంది, ఇంచుమించు 5,000 కుటుంబాలు భోంచేశారంట. ఎన్ని కుటుంబాలండి? ఇప్పుడు 5,000 మందికి వండిన దాన్ని 5,000 మంది తిన్నారంటే అది వేరే విషయం. 5 రొట్టెలు, 5, 2. ఆమెను చెప్పడం గట్టిగా. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, 5, 2 చాలానండి. 5, 2, 5, 2 చాలు. ఆశ్చర్యాలు చేస్తాడు దేవుడు. ఆమెను చెప్పండి గట్టిగా. చాలదనే స్టేజ్కి వచ్చారండి. నా దేవుడు సర్వ సమృద్ధిని అనుగ్రహించి అద్భుతం చేసి తన సమయం వచ్చింది కనుక త్వరపడి దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు. త్వరపడి ప్రభు కార్యాలు చేయబో. ఇక ఆలస్యం లేదు, ఇక కూర్చోవడమే, ఇక భుజించడమే, ఇక సంతోషించడమే, ఇక తృప్తి పొందడమే. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. ప్రియులారా, దేవుని సమయం ఎప్పుడు వచ్చింది అని మనకి ఎలా అర్థమవుతుందంటే, ఆ తల్లి వచ్చేసి అంటది, అయ్యా ద్రాక్షారసం అయిపోయింది, ఏదో ఒకటి చేయి బాబు అంటే, అమ్మా నా సమయం ఇంకా రాలేదు అంటే ఇంకొంచెం ఉంది ద్రాక్షారసం, అక్కడ కొంచెం ఉంది సీసాలో, ఆ తిత్తుల్లో ద్రాక్షారసాలు ఉన్నాయి ఇంకొంచెం. అయ్యా ఏదో ఒకటి చేయి బాబు తొందరగా అంటే, అమ్మా నా సమయం ఇంకెప్పుడు వస్తుంది అయ్యా నీ సమయం అంటే, ఇంకా ఉన్నాయిగా ఉని అడుగంటి పోని. ప్రైజ్లా ఉంది కదా, ఇంకో 10 కేజీలు రైస్ ఉందిగా ఇంట్లో, ఎందుకు కంగారు నీకు? కైకుమా కంగారు? 10 కేజీలు బియ్యం ఉంది, బ్యాంకులో ఉంది, ఒక 400 ఉంది, మీ అకౌంట్లో ఒక 400 ఉంది, ఎందుకు కంగారు పడతావు నువ్వు? అయ్యా గుడారాల పండుగ రావాలయ్యా మేము, అయ్యా ఛార్జీలు అంటే ఎందుకు కైకు కంగారు? 500 ఉందిగా. అయ్యా 1200 ఉందయ్యా నా దగ్గర, కంగారు ఏం పడదు, పోనీ అది ఆ 1200 కూడా 12 రూపాయలకి చేరుకొని, ఆ 1200 కూడా అయ్యా 1200 ఉందయ్యా ఎట్లా అంటే అయిపోయి పూర్తిగా నిల్ బ్యాలెన్స్కి వచ్చారనుకోండి, అయ్యో నిల్ బ్యాలెన్స్కి వచ్చేసాను, నిల్ అయిపోయాం, ఇంక లేదు, ఇక పూర్తిగా అయిపోయింది, ఇంకేం చెయ్యాలి, ఏ తల ఎత్తుకొని తిరగాలి, ఏం సమాధానం చెప్పాలి? అప్పులోడు బయట ఉన్నారు, వాళ్ళకి వెళ్ళి ఏం సమాధానం చెప్పాలి? ఈ సమస్యకు నేను ఎలా పరిష్కారం, నా దగ్గర శక్తి లేదు, బలం లేదు, నేనేం చెయ్యాలి అనే స్టేజ్కి నీవు వెళ్ళావనుకోండి, వెంటనే దేవుని సమయం మొదలవుతుంది. చప్పట్లు కూడా మొదలు గట్టిగా హల్లెలూయా. ఒట్టి మంచి నీళ్ళని దేవుడు ద్రాక్షారసముగా మార్చి అవమానం పొందుతారేమో అనే చోట ఘనతాస్పదముగా దేవుడు ఆ వివాహాన్ని దేవుడు జరిగించాడు. చప్పట్లు కూడా మొదలు గట్టిగా. అవమానాలు పడిపోతామేమో, సిగ్గుపడిపోతా అనుకుంటున్నావేమో, ఘనతాస్పదముగా దేవుడు మార్చబోతున్నాడు, ఆశీర్వాదాస్పదముగా దేవుడు మార్చబోతున్నాడు. హల్లెలూయా. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. అండ్ టైం అయిపోయింది. అయ్యా 1 గంట ముందు తెస్తే బాగుండేది కదా అంటారు డాక్టర్లు. పాపం ఏంటో మరి రెగ్యులర్గా అంటారు ఈ మాట. అయ్యో 1 గంట ముందు వస్తే బాగుండేది, బ్రెయిన్ ఆగిపోయింది, హార్ట్ బీట్ ఆగిపోయింది, బ్రెయిన్ దెబ్బతినేసింది, ఓవర్ బ్లీడ్ అయిపోయింది తల్లో, అయ్యో 1 గంట ముందు వచ్చి ఉంటే బాగుండేది అని అంటారు. అప్పుడు మనం అనుకుంటాం, అయ్యో మేము బయలుదేరాం బాబు, ఆ టైంకి 108 రాలేదండి, మేము బయలుదేరామని ట్రాఫిక్ జామ్ అయిపోయింది, ఏదో రాజకీయ నాయకుల కార్యక్రమం అని ట్రాఫిక్ జామ్ అయిపోయింది, అయ్యా ఆలస్యం అయిపోయింది, ఇది మీ చేతులు కాదయ్యా కాళ్ళు అనుకుంటే అని ఏడుస్తూ ఉంటారు. అమ్మ మీరు ఒక్క హాఫ్ అన్ అవర్ ముందు వచ్చినా ఏదో చేసేవాళ్ళు, హార్ట్ బీట్ ఆగిపోయింది, సారీ అండి తీసుకెళ్ళిపోండి. అయ్యో 1 వారం రోజు ముందు వచ్చినా నేను ఏదో చేసేవాడిని కదా, గర్భంలోని శిశు కుళ్ళిపోయి 1 వీక్ ముందు వచ్చుంటే నేను ఏదో వైద్యం చేసేవాడిని, అయ్యో ఆలస్యం అయిపోయింది. మీరు వెంటనే వచ్చుంటే బాగుండేది, ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అని తెలిసిన వెంటనే వచ్చుంటే బాగుండేది కదండి. అప్పుడు నేను ఏదో మెడిసిన్ ఇచ్చి ఆ బిడ్డ బతికేటట్టు చేసాను, టైం దాటేసింది, సారీ అండి క్షమించండి, ఇంక మా చేతిలో ఏం లేవండి, నా మమ్మల్ని తొందరపెట్టి టైం అయిపోయింది అని అంటూ ఉంటారు. ప్రియులారా నిజమే, లోకంలో ఉన్న వాళ్ళు సమయం అయిపోయింది, టైం అయిపోయింది, ఇక కుదరదు, కష్టం అంటారు కదండి. అప్పుడు మీరు గుర్తుపెట్టాలి, లోకం సమయం అయిపోయిందంటే దేవుని సమయం మొదలైందని అర్థం. చప్పట్లు కూడా మొదలు గట్టిగా. హల్లెలూయా. టైం అయిపోయింది, 4 days అయిపోయింది, అప్పటికే మనిషి చనిపోయాడు అండ్ శవాన్ని సమాధి చేసేసారు కూడా, టైం అయిపోయింది.
అప్పుడు ప్రభు వచ్చాడు. అందుకే మార్త కూడా క్యాజువల్గా చెప్తుంది అనమాట, అయ్యా నువ్వు ముందే వచ్చుంటే ఏదైనా బాగుండేదేమో, ఇప్పుడు ఏం చేయగలుగుతాం, ఓకే పర్వాలేదు, నువ్వు ముందే వచ్చుంటే బాగుండేది. ఆమె అంతేనా చెప్పిందమ్మా షారోన్ సిస్టర్ గారు? అంతేనా చెప్పింది మార్తమ్మ? త్వరగా దొరకలేదా? మార్తా యేసుతో, ఆ. ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడలా నా నీవిక్కడ సహోదరుడు ఉండిన ఎడలా చావకుండును. ఇప్పుడైనను నువ్వు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదును. యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా మార్త ఆయనతో అంత్యదినమున అంత్యదినంలో పునరుద్ధానం అనేది ఉంటుంది కాబట్టి లేస్తాడయ్యా, నీవు ఇక్కడ ఉంటే బాగుండేదని మార్త అనేది. సరే మార్త అంటే మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మరియా కూడా సేమ్ డైలాగా. అంతటా మరియా యేసు ఉన్న చోటుకు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల. అందరూ సేమ్ డైలాగ్ అనమాట. డైలాగ్ మార్చవచ్చు కదండి. ఇది అక్క చెల్లెల అనుబంధం అంటే ఇలాగే ఉంటుంది. ప్రైజ్ లార్డ్. చెల్లి కూడా ఇప్పుడు ఆమె అవిశ్వాసంగా మాట్లాడితే పర్వాలేదమ్మా, నువ్వు మరియమ్మవు కదా, నీవెందుకు అవిశ్వాసంగా మాట్లాడుతుంటే? అవిశ్వాసులతో ఉంటే ఎవరైనా అవిశ్వాసులుగా మారుతారు. మరి ఆమె అదే డైలాగ్, ఈమె అదే డైలాగ్. టైం అయిపోయింది, ఉండుంటే బాగుండేది. ఆ టైంలో నీవు ఎలాగో సేవ్ చేసేవాడివి, కాపాడేవాడివి, గుడ్డివాడిని బాగు చేసావు కదా, మా తమ్ముడు కూడా బాగు చేసేవాడు. టైం అయిపోయింది, చచ్చిపోయాడు, మనం ఏం చేసేదేం లేదు, సమాధి చేసేసాము బాబు. 11 రోజు కూటం పెట్టాము, మీరు ఆ కూటానికి దయచేసి రావాలి, భోంచేసి వెళ్ళాలి. మరి మీకోసం 7 గారెలు చేసి పెడతాను, నువ్వు ఖచ్చితంగా భోంచేసి వెళ్ళాలి, నీ భోంచేస్తేనే కదా మాకు కొంచెం ఆదరణగా ఉంటుంది అని మార్త. 11 రోజు తప్పక రావాలి. అమ్మ నాకు 11 రోజు కుదరదమ్మంటే, అయ్యా ఎట్ట రాయ్యా, మా బంధువులు అందరూ ఊరుకోరు రోజు, నాకు 11 రోజు కుదరదంటే, అంటే నాకు జరుగుతున్న విషయాలు అక్కడ పోల్చి చెప్తున్నాను. టైం అయిపోయింది, సమాధి చేసేసారు. మేబీ అప్పటికి దేహం కుళ్ళిపోయి ఉండొచ్చు, చెప్పలేము. మేబీ వాసన కూడా వస్తూ ఉండొచ్చు. అదే అంటది, అయ్యా ఇప్పుడు ఎందుకు ఇవన్నీ, ఇప్పుడు ఆ రాయి పక్కకి తొలగిస్తే వాసన వస్తుంది అంటే ఏమనుకునేది, ఆఖరి చూపు చూస్తాడేమో, మరలా ఆ డెడ్ బాడీని ఓపెన్ చేసి చూస్తాడేమో అని అనుకునే, వాసన వస్తుంది అయ్యా, ఇప్పుడు ఎందుకయ్యా సాహసాలు అవసరమా బాబు అన్నట్టు మార్తం అంటుంటే, ప్రియులరా లోకంలో ఉన్న వాళ్ళు ఇక టైం లేదు అన్నారు అనుకోండి, దేవుని సమయం అప్పుడే మొదలవుతుంది. చప్పట్లు కూడా తొందరగా గట్టిగా హల్లెలూయా. సమాధి దగ్గర నిలబడి, సమాధి దగ్గర లాజరు బయటికి రా అన్నాడండి. ప్రేత వస్త్రాలతో కట్టబడి ఉన్న లాజరు మృతుడయ్యాడు, బ్రతికి బయటికి వచ్చాడు. చెప్పలు కూడా మందరు గట్టిగా. పోయిన ప్రాణం తిరిగి వచ్చింది, శవం సజీవంగా లేచింది. ఆమెను చెప్పండి గట్టిగా, శవమై ఉన్నవాడు సజీవుడిగా లేచాడు. హల్లెలూయా. కాబట్టి నీ జీవితంలో టైం అయిపోయింది అనుకుంటున్నారా? అంతా అయిపోయింది, ఇంకేం లేదు పాస్టర్ గారండి, మా చెయ్యి దాటిపోయారు అని అనుకుంటున్నారా? సమయం అయిపోయింది అనుకుంటున్నారా? ప్రియులారా, దేవుని సమయం, మన సమయం ఎప్పుడైతే ఎండ్ అయిపోతుందో అప్పుడు దేవుని సమయం ఆరంభమవుతుంది. హల్లెలూయా. బైబిల్ సెలవిస్తుంది, యెహోవానగు నేను నా సమయం వచ్చినప్పుడు, మీ సమయం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది, నాకు ఒక సమయం ఉంది. ఆ సమయం వచ్చినప్పుడు తగిన కాలమందు నేను ఏమాత్రం ఆలస్యం చేయకుండా కార్యాలను త్వరపెడతాను. త్వరగా ఈ కార్యాలు చేయబోతున్నాను. ఆమేన్.